ఇది ఒక మనకు పుస్తకాలు చదువుతుంటాను బాగా నేను. హ్మ్. ఒక లైను బ్రెయిన్‌లోకి చాలా ఫాస్ట్‌గా చాలా ఇంపాక్ట్‌గా ఎళ్ళింది. వ్యవసాయానికెళ్ళే వాళ్ళు గాని, వ్యవసాయం చేసే వ్యక్తులు గాని, లేదా ఒక కన్‌స్ట్రక్షన్ వర్కర్ చేసేవాళ్ళు గాని, శారీరక శ్రమ చేసే వ్యక్తికే రెండవ పూట తినే హక్కు ఉంది అని రాసాడు ఒక వ్యక్తి. ఆ! యూ డోంట్ బై యువర్ సెకండ్ మీల్. యూ షుడ్ ఎర్న్ యువర్ మీల్ అని రాసాడు. ఓహో! మనం డబ్బులున్నాయి కదా అని చెప్పి తినడం కాదు కదా! యూ షుడ్ ఎర్న్. ఫిజికల్లీ యూ షుడ్ ఎర్న్ ద సెకండ్ మీల్. సో, పాజిటివ్. అప్పటి నుంచి సింగిల్ మీల్ పర్ డేకి వచ్చానండి. ఆహా! అసలు ఇప్పుడు 3 సార్లు రోజు ఇప్పుడు ఎడిటింగ్‌లో 10 సార్లు ఎక్కి దిగుతున్నా సరే, చిన్న స్వెట్ గాని, ఇది గాని లేదు. హ్మ్. అండ్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. హెల్త్ గాని, ఎనర్జీ గాని చాలా బాగుంది. చలో. చాలా మంది కొంచెం వయసులో కూడా తక్కువ కనిపిస్తున్నాం అంటున్నారు. ఆహా! సో, ఇన్ని ఇంకోటి ఏమవుతుంటే 1 మీల్ పర్ చేసేసినప్పుడు అందరూ సన్నపడ్డాం అన్న కొద్దీ దానికి ఆ కామెంట్ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తాం. అవును. ఒక్కొక్కసారి ఇవాళ 1 మీల్ కూడా వద్దులే ఫ్రూట్స్‌తో లాగించేద్దాం అని చెప్పి ఇంకా అడిక్ట్ అయిపోతాం. ఓకే. సో, దాని మూలంగా తగ్గాల్సిన దానికంటే ఎక్కువ తగ్గాను. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను. వెరీ గుడ్. వెరీ గుడ్. సో, వెరీ గుడ్ హెల్త్ టిప్ చెప్పారు మీరు ఫస్ట్ పాయింట్. 1 మీల్ పర్ డే ప్రతి అనేది ఒక్కరికి అద్భుతం అండి. నిజంగా ఎంత బాగుంది. సెకండ్ మీల్ ఎర్న్ చేసుకునేటువంటి హక్కు లేదు నీకు. ఎర్న్ చేసుకో బట్ డోంట్ బై ఇట్ అన్నది ఇప్పుడు చాలా గొప్ప జిమ్‌కెళ్ళేవాళ్ళు విషయం. యాక్టర్స్ పొద్దున్న లేసి ఆ! కష్టపడతారు. వాళ్ళు సెకండ్ మీల్, థర్డ్ అన్నీ తీసుకోవచ్చు. హ్మ్. మనము కార్‌లో కూర్చుంటాం, ఆఫీస్‌కి వస్తాం, కుర్చీలో కూర్చుంటాం, రాసుకుంటాం, మళ్ళీ కార్‌లో కూర్చుంటాం, ఇంటికెళ్తాం, పడుకుంటాం. హ్మ్. ఎక్కడ శారీరక శ్రమ ఉంది? అవును. కొలెస్ట్రాల్ ఇది బర్నింగ్ లేదు గదా! బర్నింగ్ లేదు. అది. సో, అందుకు సో 1 మీల్ పర్ డే సో ఐ యామ్ వెరీ ఓకే. హ్యాపీ.